డీజిల్ కొరత ఉందని లేక పెట్రోల్ కొరత ఉందనేటువంటి ఒక ప్రచారం మరి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు. దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. నార్మల్ గా పెట్రోల్ గాని డీజిల్ గాని ఎంతైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తా ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ గాని డీజిల్ గాని డబల్ సప్లై చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4,325 మొత్తము ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే, పెట్రోల్ పంపులు అంట మనం అవుట్లెట్స్ ఉంటే, అందులో ఈ రోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్ ఉండేది, ఇది కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా సకాలంలో అందకపోవడం గానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం గానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం గానీ, ఇంతకు ముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాలకు కట్టాలి కదా. కాబట్టి కొంత చాలా బ్యాక్లాష్ లేకుండా, పేమెంట్ బ్యాక్లాష్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరి కొంత అక్కడక్కడ బ్లాక్ క్లాష్ ఉన్నది.